గన్నవరం నియోజకవర్గం బాపుల మండలం హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేసిన కేసులో కోర్టుకు హాజరు కాకుండా తిరుగుతున్న వైసీపీ నాయకులు దుట్ట రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులకు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. 2018 జూన్ 25న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన ధర్నా కేసులో వైసీపీ నాయకులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కేసు విచారణలో కోర్టుకు హాజరు కానందుకు రెండవ అడిషనల్ బేఎఫ్సీఎం కోర్టు జడ్జి సాయిరాం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. వైసీపీ గూండాల తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి స్పష్టం చేశారు. అమరావతి దగ్గర బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడికి నిరసనగా కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు అడ్డుకుని మంటలను ఆర్పివేశారు. ఈ సందర్భంగా పోలంకి రామస్వామి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి దగ్గర బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి చేయడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ గూండాలు చేసే తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని అన్నారు. ఇందుకు వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అమరావతి రైతులు ఏవైతే దాదాపుగా 1200 రోజుల నుంచి వారి యొక్క శాంతియుతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంఘీభావం తెలపడం కోసము మా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు వెళ్ళి వారికి సంఘీభావం తెలిపి వస్తూ ఉంటే వైసీపీ సంబంధించినటువంటి ఎంపీ నందిగాం సురేష్ వారి యొక్క అనుచరులు ఏవైతే ఉన్నారో దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి మా పైన దారుణంగా దాడులు చేయడం జరిగింది. పోలీసుల సమక్షంలో మేము కేవలము ఈ యొక్క సమైక్య రాష్ట్రం కావాలి, ఈ రాజధాని అమరావతి కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసి వారి సంఘీభావం కూడా రైతుల మద్దతు కూడా మా యొక్క నాయకులు పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అందులో సందర్భంగానే ఈరోజు మా నాయకులపై సంఘీభావం తెలిసి వస్తుంటే ఒక పథకం ప్రకారము వాళ్ళపై దాడి చేయడం జరిగింది. ఇది యొక్క దుర్మార్గమైన చర్య అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీరు నిజంగా ఈ రకమైనటువంటి వాతావరణంలో దాడి చేస్తే మేము కూడా దాడికి ప్రతి దాడి చేస్తామని చెప్పేసి ఈ నాయకులకు తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో మన ఎవరికైనా